హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మరి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీకోసమే అంతులేని ఆనందం కలిగించే శుభవార్త తీసుకొచ్చానమ్మా. నా మీద నమ్మకంతో పెద్దమ్మ తల్లిని కానీ, నూకాలమ్మ తల్లిని కానీ తాకమ్మ, చక్కటి తీయటి వార్త చెప్తాను అనేది మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే పెద్దమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే బాబా గారు ఇలా అంటున్నారండి. బిడ్డ, పెద్దమ్మ తల్లిని తాకావు కదమ్మా, అంతులేని ఆనందాన్ని ఇచ్చే ఈ శుభవార్త నీ మనసుకి ఎంతో ఊరటను కలిగిస్తుందమ్మా. అలాగే ఎంతో సంతోషంతో గంతులు వేయబోతున్నావు. మరి ఆలస్యం చేయకుండా నీ సాయి తల్లి చెప్పే మాటలు వినేందుకు సిద్ధంగా ఉన్నావు కదమ్మా. నేను ఇలా చూస్తూ ఉంటే నా మనసుకు ఎంతో బాధగా ఉంటుంది తల్లి. నువ్వు ఇలా దుఃఖంతో, మనసు నిండా సమస్యలతో నువ్వు సతమతమవుతూ, ఎవరికి ఏమీ చెప్పుకోకుండా, ఏమీ చెప్పుకోవాలో అర్థం కాక, ఏమి చేయాలో అర్థం కాక ఇలా దీనమైన స్థితిలో నువ్వు ఉన్నావు అని నాకు తెలుసమ్మా. దాని గురించి నువ్వు బెంగపడవలసిన అవసరం లేదు తల్లి. జీవితంలోకి సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ వాటంతట అవే తిరిగి వెళ్ళిపోతాయి తల్లి. అలా వచ్చిన సమస్య ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. అలాగే ఇప్పుడు నీకు వచ్చిన సమస్య నీకు ఎన్నో పాఠాలు నేర్పించింది. అలాగే నువ్వు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు. మనకు తెలియని నిజాలను, మనలోని శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాన్ని బయటకు తీస్తాయి సమస్యలు. సమస్య అంటూ వచ్చినప్పుడే కదా మనలోని ఏదో తెలియని పట్టుదల, ఏదైనా చేయగలను అనే ధైర్యం మనకు వస్తుంది. అప్పుడే మనం సొంత ఆలోచనలు చేస్తాం. ఆ సొంత ఆలోచనలతోటి మనం ఎలా ముందుకు సాగాల అని ఆలోచిస్తాం. పంతం, పట్టుదల పెరుగుతాయి. కానీ అప్పుడు నీకు ఇలా కూడా అనిపించవచ్చు, నీకు ఒక్కనే ఎలా మొదలు పెట్టాలి, నాకు సహాయం చేసే వాళ్ళు ఎలా లేరు కదా అని. నీకు నువ్వు బాగా ఆలోచించుకోవాలి తల్లి. నీకు సహాయంగా నీ సాయి తండ్రి లేడా, అతను ఉన్నాడు అనే ధైర్యంతో నువ్వు ముందుకు నడవవచ్చు. సంతోషంగా, ధైర్యంగా ఉండవచ్చు. అతనే నిన్ను మంచి గమ్యానికి, నిన్ను వేలు పట్టుకొని బయటికి చేరుస్తాడు, అన్నిటి నుండి విముక్తి చేస్తాడు. ఆ పరమాత్మ ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి సంతోషంగా ఉండలేడు. ఇది ఒక్కటే బాగా గుర్తుపెట్టుకో తల్లి. ఈ సంతోషమే ఆయన సంతోషం. ఎందుకో తెలుసా, నేను దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టంతో, బాధతో విలవిలలాడుతూ ఉంటే ఆయన ఎలా చూస్తూ ఉండగలడు. ఆయన కూడా కష్టంలో ఉన్నట్టే కదా. నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ పరమాత్మకు ముందు ముందు నువ్వు కృతజ్ఞత చెప్పుకోవాలి తల్లి. ఇంకా కొందరితో ఆరోపణలు చేయాల్సినటువంటి సమయం వస్తుంది. కాకపోతే నువ్వు మాత్రం వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు తల్లి. అలాగే వారితో లేనిటువంటి ఆరోపణలు చేయవద్దు. కాస్త మృదువుగా వారితో మాట్లాడు. ఇతరుల మనసును జయించు. ఒంటరి వాడినని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నీ సాయి తండ్రి లేని ప్రదేశం అంటూ లేదు కదమ్మా. అడుగడుగునా కూడా నీ సాయి లీలలు అనుభూతిని ఇస్తాయి. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని నమ్ముతూ ముందుకు సాగిపో తల్లి. నీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని తప్పకుండా ఇస్తాడమ్మా. సమస్య నుండి బయటపడే తెలివితేటలని ఇస్తాను. సమయ స్ఫూర్తితో మెదిలే చాతుర్యాన్ని ఇస్తాను. మిమ్మల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కనిపెట్టుకొని ఉండే సాయి తండ్రి నేనే. నువ్వు నాకు ఏమీ ఇవ్వనాల్సిన అవసరం లేదు తల్లి. ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు. నా మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. అదే నీకు పదే పదే చెప్తున్న మాట. కళ్ళు తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అన్నారు కదా. జనన మరణాలు మధ్య ఉన్నదే జీవితం. అది అంత తేలికైన విషయం కాదు. నీ జీవన ప్రయాణంలో అనుక్షణం కూడా కష్ట నష్టాలు ఎదురవుతూ ఉన్నాయి.
ముళ్ళు రాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. కొందరి వ్యక్తులు రాక్షసుల్లాగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఆటుపోటు సమస్యలు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన నీ జీవితం నుండి నువ్వు పారిపోలేవు కదా. ఎంతటి ఆపది సమయంలోనైనా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూ ఉంటే వారికి అండగా నేను నిలబడతాను. నమ్మిన వారికి సైతం కొండంత అండగా నిలబడతానమ్మా. కొండంత ధైర్యాన్ని ఇస్తాను. కష్టాల నుంచి గట్టెక్కిస్తాను. నిశ్చింతగా ఉండు తల్లి. నీకు నేను ఉన్నాను. నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెడతాయి. నీకు చక్కటి జీవితం కోసం నువ్వు ఎదురు చూసే అటువంటి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. ఇకపై నీ రోజులన్నీ కూడా సంతోషంగా ఉంటావు. నీ తల్లి గారిని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండు. ప్రతి పని కూడా అమ్మకి చెప్పి చెయ్యి. తల్లి ఆశీర్వాదం ఉంటేనే కదా ఎంత పెద్ద సంకల్పమైనా తప్పక సిద్ధిస్తుంది. సమయం గడిచే కొద్దీ ఆందోళన ఎక్కువ అవుతుంది కదా తల్లి. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదమ్మా. సమయానికి నీకు అన్నీ అందేలా చేస్తాను. నీ సాయి తండ్రిని చెబుతున్నానమ్మా. ప్రశాంతంగా ఉండు. కేవలం నా మాటలు వినే ముందు నన్ను అనుమానించకుండా నా మీద నమ్మకంతో వినాలి తల్లి. ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరమైన మాటలే కదా. ఈ బాబా ఆజ్ఞ లేకుండా నా మందిర దివ్య దర్శనాన్ని కూడా నువ్వు రాలేవు. నా మాటగా గుర్తించు. కాబట్టి నా ఆజ్ఞ మేరకు నా మందిరానికి నిన్ను ఇష్టపూర్వకంగా పిలవబోతున్నాను. ఇది కూడా కేవలం నువ్వు కోరుకున్నటువంటి ఉద్యోగంతో, ఉద్యోగ పత్రాలతో నా ముందుకు వస్తావమ్మా. కొన్ని ఇబ్బందుల వలన ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావు కదా. ఆ ఇబ్బందులన్నీ తొలగించి వారికి తగినటువంటి పరిష్కారం నేను కనుక్కుంటాను. దాని ద్వారా నీకు ఒక గొప్ప సూచన తెలియబోతున్నాను. తర్వాత విజయం నీదే తల్లి. ఇంత ఓపికగా ఎదురు చూస్తున్నందుకు నీకు ధన్యవాదాలు తల్లి. ఎందుకంటే నాపై భారం వేసి ఓపికగా ఉండు తల్లి అనితే చెప్పిన ప్రతిసారి నీ మనసును నువ్వే సర్దుబాటు చేసుకొని ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు చూడు తల్లి. ఆ ఎదురు చూపులు ఈరోజు తప్పకుండా ఫలించాయమ్మా. ఇక నుంచి నీలో ఉన్న నిరాశ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. క్షణకాలంలోనే ఏదైనా జరిగిపోవచ్చు తల్లి. తెలుసా తల్లి. నీ సాయి తండ్రి చేసే చమత్కారాలు ఎవరికీ కూడా అంతు చిక్కనివి. కాబట్టి ఇప్పుడు ఉన్న నీ పరిస్థితిని చూసి బాధపడవలసిన అవసరం లేదమ్మా. నువ్వే కాదు మరెవరైనా సరే మీరు ఉన్న పరిస్థితిని బట్టి నా పరిస్థితి ఇంతే కాబోలు. జీవితాంతం నేను ఎలా బాధపడుతూనే ఉంటానేమో, నా తలరాత భగవంతుడు ఇలాగే రాసి ఉంచాడేమో అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ముందు ముందు రాబోయే రోజులలో మన జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదమ్మా. మనం ఊహించినటువంటి మార్పులు చేర్పులు ఉండవచ్చు. అలాగే సంతోషాలతోటి జీవించే జీవితం ఆ భగవంతుడు రాసి పెట్టి ఉండవచ్చు. మనం ఆ జీవితాన్ని అనుభవించేందుకు ముందుగా వచ్చే సమస్యలను, కష్టాలను తప్పకుండా మనం ఎదుర్కొనే తీరాలి. అలా నిలబడ్డ రోజే మనం ఏమిటో, మన జీవితం ఏంటో మనకి అర్థమవుతుంది. అలాగే ఎలాంటి కష్టం వచ్చినా దాని నుండి బయటపడేటువంటి ఆలోచన, జ్ఞానం అనేది మనకు కలుగుతుంది. అడుగడుగున సవాళ్ళతోటి కూడిన ఈ జీవితానికి ఏదో ఒక సమస్యలు కానీ, లేదంటే మన పట్ల రాక్షసులా ప్రవర్తించే మనుషులు కానీ మనకు ఎదురుపడుతూ ఉంటారు. వాటన్నిటిని జయించడానికి మనం ఒకటే మార్గం, భగవంతుని నామస్మరణ. భగవంతుని నామస్మరణ చేసేవారికి ఎంతటి కష్టమైనా సరే ఆ భగవంతుడు ఆపద సమయంలో ఏదో విధానంగా తప్పక రక్షించుకొని తీరుతాడు. అలా నువ్వు నమ్మిన నాడు నీ సాయి తండ్రిని ఎక్కడ నుండి పిలిచినా సరే నేను పలుకుతానమ్మా. నా ముందు చేతులు చాచి ఆర్తితో అడిగితే నేను ఇవ్వనిదంటూ ఏదైనా ఉంటుందా తల్లి? ఏదీ కూడా ఉండదు. అది నా భక్తులకి నేను ఇచ్చే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. నువ్వు కోసం నువ్వు కోరుకోవాలి కానీ, నాపై నమ్మకాన్ని దృఢంగా ఉంచాలి కానీ, ఎప్పటికీ కూడా నీ గుండెల్లోనే నా స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటానమ్మా అని చెప్పి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు తల్లి. నీ ఎదురు చూపులు ఫలించాయి అని జీవితంలో అన్ని మంచి రోజులేనమ్మా. నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను. నా ఆశీస్సులు నీతో పాటు నీ తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా ఎప్పుడు నీకు ఉండాలి తల్లి. ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళే ముందు నీ తల్లిదండ్రులకి కాళ్ళకు నమస్కారం చేసుకో అమ్మా.
నువ్వు వెళ్ళిన పనిలో విజయం సాధిస్తావు. తల్లి తండ్రికి మించిన దైవం లేదు తల్లి. ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకొని వారిని సంతోషపెడితే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు తల్లి అంటే మన బాబాగారు పెద్దమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఇప్పుడు నూకాలమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఏమంటున్నారో తెలుసుకుందాం. తండ్రి సాయినాథ, నా జీవితానికి సర్వం నీవే, సకలం నీవే, ఆది నువ్వే, అంతం నువ్వే, విద్యా బుద్ధులు వివేకం నువ్వే. ఈ జీవిత ప్రయాణంలో నేను చేసేటువంటి యుద్ధానికి విలయం నువ్వే, ప్రళయం నువ్వే, శాంతము నువ్వే, నా సర్వ గుణాలకు అధిపతివి నువ్వే తండ్రి. నువ్వు పోసినటువంటి ఈ ప్రాణం నిన్నే ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకటం లేదయ్యా సాయి తండ్రి. నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకొని ఎంతో చక్కగా నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నాను. కలిసి రానటువంటి ఈ జీవితాన్ని ప్రతి అవమానానికి గురయ్యి నేను ఎంతో దుఃఖిస్తున్నాను తండ్రి. నీకు కూడా తెలుసు కదా తండ్రి. అయితే మీరు తప్పకుండా నాకు సమాధానం చెప్పండి. కరుణ సాగర దయామయ, ప్రతిరోజు కూడా నువ్వు నా బాధలను కష్టాలను చూస్తూనే నా ప్రార్థనను కూడా ఆలకిస్తూ ఉంటున్నావు. కానీ ఎందుకని ఈ విధానంగా ప్రశ్నార్థకమైన జీవితాన్ని ఇచ్చావు తండ్రి. ఈ విధంగా నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు కదమ్మా. చూడు తల్లి, నువ్వు ఈ సమస్య నుంచి ఎక్కడికి కూడా పారిపోవలసిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉండగా నీకు ఎలాంటి ప్రమాదము ఉండదు తల్లి అయితే ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా. భారం అనుకుంటున్న ప్రతి కార్యం కూడా నీ బాబా మీద భారం వేసి చూడు. ఎన్నోసార్లు నీకు చెప్తున్నాను కదమ్మా. కొన్ని ఆలోచనలతోటి ఎందుకు సతమతం అవుతూ ఉంటున్నావు తల్లి. భయాందోళనతో ఎక్కువగా నిరాశపరుచుకుంటూ వెళ్తున్నావు. లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా తల్లి. బిడ్డ, నువ్వు ఎవరి దగ్గరైనా కానీ దాయవచ్చు కానీ ఈ సాయి తండ్రి మాత్రం దగ్గర దాయలేవమ్మా. ఎలాంటి కీడు జరగదు. ఆలస్యమైనా సరే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ గురించి ఎవరికి కూడా సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు ముందు నువ్వు తల వంచుకునే పరిస్థితి నీ బాబా తండ్రి నీకు తీసుకురాడని రానివ్వడని నువ్వు బాగా గుర్తుంచుకో తల్లి. నువ్వు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. నీ సాయి తండ్రిని నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా తల్లి. నీకు అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉండగా నీకు ఎలాగా భారం వేసి చూడు. నీకెన్నోసార్లు చెప్తున్నాను కదమ్మా. కొన్ని ఆలోచనలతోటి ఎందుకు సతమతం అవుతూ ఉంటున్నావు తల్లి. భయ ఆందోళనతో ఇంకా దాయవచ్చు కానీ నీ సాయి తండ్రి మాత్రం దగ్గర ఏది దాయలేవు. నీకు ఎలాంటి కీడు జరగదు. ఆలస్యమైనా సరే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ గురించి ఎవరికి కూడా సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి ముందు నువ్వు తల వంచుకునే పరిస్థితి నీ బాబా తండ్రి తీసుకురాడని రానివ్వడని బాగా గుర్తుంచుకో. నువ్వు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. నీ సాయి తండ్రిని ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను కదా. జీవితంలో కొన్ని చెడు రోజులు గడుస్తున్నాయి తల్లి. అవి ఎలాంటివి అంటే నువ్వు ఏ తప్పు చేయకపోయినా అన్ని రకాల బాధలు నువ్వు అనుభవిస్తున్నావు తల్లి. ఇలాంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వు ఏమీ కూడా చింతించాల్సిన అవసరం లేదు తల్లి. వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం గిట్ల లేదు. ప్రతిదీ కూడా నేను చూస్తూనే ఉంటున్నాను. నువ్వు ఇప్పుడు చాలా ఓపికతో ఉంటున్నావమ్మా. ఎందుకంటే ఎక్కువ సుఖ సంతోషాలను నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడు బిడ్డ. ఒక్కొక్కసారి నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుందమ్మా. విపరీతమైనటువంటి నమ్మకాన్ని అలాగే విశ్వాసాన్ని ఎంతో ప్రేమను కలిగినటువంటి విధానాన్ని చూస్తే నిజంగా నాపైన ఎంత ప్రేమ అభిమానం, నా మీద మీరు పెంచుకున్న ప్రేమని మీరు దాసిగా ఉండిపోతాను బిడ్డ. నన్ను ప్రేమిస్తూనే ఉన్నాననుకుంటా. నా వాగ్దానాలను నిలబెట్టుకునే సమయం కూడా వచ్చింది తల్లి. కాబట్టి నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయానికి గురయ్యే విధానంగా ఎలాంటి పరిస్థితులు కూడా ఏర్పడేలాగా నేను చెయ్యను తండ్రి. ఆ భగవంతుడు నాకు అప్పగించిన ప్రతి బాధ్యతను నెరవేరుస్తాను. నిర్భయంగా ఉండండి అమ్మా. ఎప్పుడు కూడా నేను మీతోనే ఉంటాను. ఎప్పుడు కూడా నేను మీ వెంటనే ఉంటానని ఎన్నోసార్లు చెప్తున్నాను కదా తల్లి. నువ్వు ఎంత బాధలో ఉన్నా సరే
ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం అని అలవాటు చేసుకో తల్లి. నిజం చెప్పాలి అంటే నిన్ను బాధ పెట్టే వారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువులాగా మారుతుంది. అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు, స్థిరంగా ఉండనివ్వదు. ఏదో ఒక సాగుతో నీ మార్గాన్ని ఆనందాల నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి తల్లి. నిన్ను అవహేళన చేస్తూ నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు తల్లి. నీ మనసుని నువ్వు ఎందుకు పాడు చేసుకోవాలి? ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ కూడా విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాగుపడుతుంది. నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది తల్లి. దానిని బయటపెట్టు. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. అంతేగాని ఎవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తారు అని నీకు నువ్వే ఎలా నిర్ణయించుకుంటావు చెప్పు తల్లి. అలాగే నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవాలి? మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించు. నీలో ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు తల్లి. అది నీకు సరిపోతుందా లేదా అనేది దాని వలన ఎవరైనా ఏమైనా అనుకుంటారో, ఎవరైనా ఎగతాళి చేస్తారా, ఇలా సందేహాలన్నీ కూడా అనుకుంటూ ఉండే ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం అస్సలు తప్పోదు తల్లి. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, నిన్ను అనేవారు ఎవ్వరు కూడా నీకు సహాయం చేయరు కదా. అలాగే మంచి చెప్పేవారితో పాటు కొందరు బాధపడితే చూడలేక చెడు చేసేవారు కూడా ఉంటారు. అలాంటి వారి మాటల కోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు. అట్టి వారి మాటలు మాయలో చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు తల్లి. కాబట్టి నువ్వు వారితో జాగ్రత్తగా మసులుకో తల్లి. ఇంకా నువ్వు నిరూపించుకున్నటువంటి సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. అంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దు తల్లి. ఉన్నప్పుడే దృష్టిని సాధించు. ఇంతకుముందు చెప్పాను కదా, ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు భరించవలసి ఉంటుంది. అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించవలసి ఉంటుంది తల్లి. సూటిపోటి మాటలు కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు, లేదంటే వారు నిన్ను బాధ పెట్టేటువంటి అవాంతరాలు, చర్యలు కావచ్చు. నీకంటూ ఒక గుర్తింపు లేక వారికి చులకన అవ్వచ్చు. కాబట్టి అలాంటి వారన్నిటి గురించి నువ్వు ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయటం కన్నా అటువంటి వారికి గొప్ప బహుమతి నీ గుర్తింపుతోనే ఇవ్వాలి అని గుర్తుంచుకో బిడ్డ. నువ్వు ఇవ్వాలి అనుకుంటే నువ్వు తప్పకుండా సిద్ధం చేసుకోవాలి. భయపడకుండా ముందుకు సాగిపో. తప్పకుండాను అనుకున్నటువంటి పనిలో విజయం సాధిస్తావు తల్లి. నువ్వు ఏదైతే మొదలు పెడతావో నీకు ఒకేసారి లాభాన్ని ఇవ్వకపోయినా ముందు రోజులలో నీకు అతిపెద్ద మనుగడగా మారి నీ కుటుంబాన్ని చక్కగా నిలబెడుతుంది అని నువ్వు గుర్తుంచుకో తల్లి. కాబట్టి నీ బాబా తండ్రి మీద నమ్మకాన్ని ఉంచుకో తల్లి. నీ సాయి తండ్రి మాటలను కొట్టి పడవేయద్దు తల్లి. నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా ఎప్పుడు కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను తల్లి. నీ వెంటే ఉంటాను. నీ పక్కనే ఉండి అన్నీ చూసుకుంటాను. ఎప్పుడు ఏ క్షణంలోనైనా సరే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటానని మరొకసారి ప్రమాణం చేస్తున్నాను బిడ్డ. కేవలం నువ్వు మాత్రమే నా మీద నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు. నువ్వు పడిపోతావు అనుకుంటే నేను నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను. అయితే ఒక్క మాట ఇవ్వమ్మా, నువ్వు ఉన్న చోటే కదలకుండా కూర్చొని నీ కోరికలను, విజయాలను చేరాలి అంటే ఎప్పటికీ చేరలేవు. నువ్వు నీ ప్రయత్నం తప్పకుండా చేయాలి. నీ ప్రయత్నంతో నా అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుందమ్మా. త్వరలోనే నీవు షిర్డీ యాత్ర చేసేటువంటి అద్భుతమైన, ఆనందమైన రోజులు రాబోతున్నాయి. నీకు మంచి ఫలితం వచ్చేలాగా నేను చేస్తాను. నేను నీకు ఇవ్వబోయేటువంటి బహుమతి నువ్వు అసలు ఊహించవు. కొన్ని రోజులు ఆగి చూడు తల్లి. ఇచ్చేటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందిస్తావు బిడ్డ. చీకటి తర్వాత వచ్చే వెలుగులు చాలా ఆనందం ఇచ్చినట్టుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి తల్లి. ఇది నువ్వు తెలుసుకోకుండా రోజంతా ఎంతో దిగులు చెందుతూ, రాత్రంతా ఎవరికీ కనబడకుండా కన్నీరు కారుస్తూ, మళ్ళీ ఉదయాన్నే నవ్వుతూ అందరికీ కనిపిస్తున్నావు. ఎవరికి చెప్పలేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు. నీకు ఇవన్నీ వద్దు.
ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు తల్లి. నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి పెట్టు. దానికి తగ్గట్టుగా విజయాన్ని పరిచయం చేస్తాడని బాబా తండ్రి. సంతోషంగా ఉండు తల్లి. నా ఆశీర్వాదం నీపై, నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది తల్లి అని మన బాబాగారు నూకాలమ్మ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారు కదండి. ఫ్రెండ్స్, మన బాబా గారు మనందరికీ చక్కటి సందేశం అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినందర్పరమస్తు. శుభం భవతు. ఓం సాయిరం. శ్రద్ధ సబ్బురి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనకు మంచి వీడితో మళ్ళీ